పెద్దలందరికీ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ అండ్ పెద్దలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరికీ జయని. తెలుగులో అంత ఫ్లూయెంట్గా మాట్లాడలేనని ఈ ఒక్కసారి నన్ను క్షమించేసేసి ప్లీజ్ లెట్ మీ టాక్ ఇన్ ఇంగ్లీష్. స్టూడెంట్స్ అండర్స్టాండ్. సో టుడే the purpose of our meeting is remembrance of Dr. B.R. Ambedkar garu. ఈ క్లాస్లో ఉన్న పర్సన్ మీకు ఐడియా ఉందా? ఎవరండి చెప్పండి. జ్యోతిరావు పూలే గారు. ఆయనని అంబేద్కర్ గారు he accepted him as the guru అంటే ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ అంబేద్కర్ గారి వర్డ్స్, ఆయన చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ హిస్ వర్డ్స్. ఇంట్లో చెప్పినట్టు చెప్పారండి. క్లీన్ యువర్ సెల్ఫ్, నీట్గా ఉండండి, మంచిగా రెడీ అవ్వండి. మీరు మీరందరూ మీ పిల్లలు ఉంటారు, జనరేషనల్ ట్రామా, మీరు కష్టపడిందంతా వాళ్ళ మీదకి రాకుండా మీరు ఇక్కడికి ఆపేసేయండి. మీ పైన వాళ్ళు తీసుకొచ్చారు మీ మీదకి. అమ్మాయిలని తొందరగా పెట్టగా డిపెండ్ చేసుకోమని చెప్పి చదువుకోనివ్వండి, వాళ్ళని ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వనివ్వండి. ఇవన్నీ నేను చెప్తున్నా కాదు, అంబేద్కర్ గారు ఇంత చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అండ్ మీ పిల్లలకి ఒక యాంబిషన్ పెట్టండి, వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళకి యాంబిషన్ ఉండాలి. అప్పర్ క్లాస్ లోవర్ క్లాస్ కాదండి, నీట్గా రెడీ అవ్వండి. ఫస్ట్ ఇల్లు క్లీన్గా ఉంచుకోండి, మీ పిల్లల్ని క్లీన్గా ఉంచుకోండి అన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. పూలే గారి గురించి మాట్లాడాలంటే he was the first person reformation should start within the house, within me, within my family అని చెప్పారు. ఫ్రమ్ బిఫోర్ ది ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ది ఇండిపెండెన్స్ ప్రతిసారి ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుందండి. అంతకుముందు కన్యాశుల్కం, ఇప్పుడు వరకట్నం. ఎవ్రీ టైమ్ ద విక్టిమ్ ఇస్ ద ఉమెన్ హియర్. సో కన్యాశుల్కంలో ఒక ఇచ్చేవాళ్ళు డబ్బులు, ఒక 60 years అతను వచ్చి ఒక 9 years అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇలాంటివి. ఆయన చచ్చిపోయేవాడు, ఎందుకంటే అప్పుడు మెడికల్గా ఇంత డెవలప్మెంట్ లేదు, అప్పుడు ఉన్న లైఫ్ స్పాన్ కూడా తక్కువ, చనిపోయేవాడు. ఈ అమ్మాయి తర్వాత ఏంటి అని అనుకుంటే చంపేయడం అన్నది పక్కన, వాళ్ళ బయోలాజికల్ ఇష్టం కొద్దో కాదు, షీ యూస్ టు గెట్ ప్రెగ్నెంట్ అండి కొంతమంది. అలాంటి వాళ్ళని నా ఇంట్లోకి వచ్చి డెలివరీ చేసుకోండి అని పిలిచాడు, బోర్డు పెట్టాడు ఆయన ఇంటి ముందు. ఇప్పటికీ మన ఎవరు ఆ పని చేయలేము అనుకుంటా, ఆ టైంలో ఆయన అది చేశారు. అండ్ బయటికి వచ్చి స్పీచెస్ ఇచ్చి ఎంతోమంది ఉంటారు, నా వైఫ్ ఫస్ట్ చదువుకోవాలి, నేను ఫస్ట్ ఇంట్లో రిఫర్మేషన్ తీసుకురావాలి అని స్టార్ట్ చేసింది ఆయన. అంత గొప్ప వ్యక్తిని గురువుగా ఆయన స్వీకరించి మనకి ద హిందూ కోడ్ బిల్ విచ్ ఇస్ గివింగ్ రైట్స్ ఫర్ మ్యారేజ్, అడాప్షన్కి, డివోర్స్కి, అంటే ఆడవాళ్ళు మనకి నచ్చకపోతే యూ కెన్ టేక్ డివోర్స్ అని ఫస్ట్ చెప్పి మన కోసం ఫైట్ చేసిన వ్యక్తి అంబేద్కర్ గారు. అది మీ అమ్మాయిలందరికీ ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు చదువుకుంటున్న స్టూడెంట్స్ ఒక ఫ్యామిలీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీకు ఇంత రైట్ ఉంది అన్నది ద ఇంపార్టెన్స్ యూ విల్ గెట్ టు నో సూన్. ఆయనని మర్చిపోకుండా మీరు ఇప్పుడు ఏమి కాస్ట్ సిస్టమ్ లేదు, డిఫరెన్స్ లేదు మీ చదువుకునే డేస్లో అన్నది మీరు అనుకోకండి. ఇట్ ఈస్ దేర్. రాజ్యాంగం ప్రకారము అందరికీ ఓట్స్ ఉన్నాయి. ఆయన చెప్పిన మాటలే, ఒక రాజ్యాంగం ఎంత గొప్పదైనా అమలు చేసేవాడు కరెక్ట్గా లేకపోతే ఆ రాజ్యాంగం వేస్ట్ అండి. ఇప్పుడు ఉన్న బీజేపీ పరిస్థితి అలానే ఉంది. మనకి ఇవ్వాల్సిన 33% రిజర్వేషన్ ఇవ్వాలి, అందులో కూడా అకార్డింగ్ టు ది కాస్ట్ సిస్టమ్, అకార్డింగ్ టు ది రిజర్వేషన్ ఉండాలి. సో I just wanted to tell you, I have a very young daughter. She is 14 months now. ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటుంది. అండ్ ఐ ప్రౌడ్లీ సే, పాప మాట్లాడే కొన్ని మీనింగ్ఫుల్ మాటల్లో ఒక మాట జరిగింది. ఇంట్లో పిల్లలకి నేర్పించండి. అండ్ అమ్మ, ఫస్ట్ థింగ్, ఈ అమ్మాయిని చదువుకోనివ్వండి. ప్లీజ్ డోంట్ హరీ అప్ టు మ్యారేజ్. థ్యాంక్ యూ.